మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం నిన్ననే పేపర్లు చూసిన 200 యూనిట్లకు ఫ్రీ కరెంట్ అని, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అని చెప్పండి. ఈ స్కీమ్లను ఎవ్వరు కూడా వ్యతిరేకించారు. కానీ ప్రభుత్వాలు ఏమైనాయంటే ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చి వదిలిపెడతారు. మేము 500కే సిలిండర్ ఇస్తాం, 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేస్తాం. కానీ ఎన్నికల తర్వాత ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దానికి కొరిగిలు పెడతారు. ప్రభుత్వం ఏం చేయాలి? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఏం చెప్పింది? 200 యూనిట్ వరకు ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తామని చెప్పన్నారు, 500 రూపాయలకు గ్యాస్ ఇస్తామని చెప్పన్నారు, సిలిండర్ ఇస్తామన్నారు. కానీ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే అని చెప్పలే. అప్పుడు ప్రభుత్వం రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇస్తామని చెప్పలే. ఈ ప్రభుత్వమే రేషన్ కార్డు ఇస్తా అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 10 సంవత్సరాల నుంచి ఒక రేషన్ కార్డు ఇవ్వాలి. దాదాపు నాకు తెలిసి 10 లక్షల మంది ఇప్పటికే కలెక్టర్ల ద్వారా గ్రామాల్లో పెట్టేటువంటి ఈ రచ్చబడినటువంటి కార్యక్రమాల ద్వారా దాదాపు 10 లక్షల కుటుంబాలు ఇప్పటికే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. 10 సంవత్సరాల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వాలి. చాలా మందికి పెళ్ళై వేరుగా ఉంటున్నారు. కొంతమంది ఆల్రెడీ ఈ మధ్యన మేజర్ అయి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇట్లా రకరకాల వ్యక్తులందరూ, ప్రజలందరూ కూడా కొత్త రేషన్ కార్డుల కోసము దరఖాస్తు చేసుకున్నారు. అవి 10 లక్షల కుటుంబాలకు పైగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీ మేనిఫెస్టో భగవద్గీత, ఖురాన్, బైబుల్ అని మీరు భావిస్తే, మీ ఆలోచన మంచిదైతే మీకు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఓట్లు ఇచ్చిన విశ్వాసం ప్రజల మీద మీకుంటే ఫస్ట్ రేషన్ కార్డులు ఇవ్వమని గతంలో చెప్పింది నేను. రేషన్ కార్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ రేషన్ కార్డుల పేరుతో సంవత్సరాల తరబడి వేడి చేసే ప్రయత్నం చేయకుండా యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల కూడా రేషన్ కార్డులు ఇవ్వచ్చు. రేషన్ కార్డు తీయడానికి ఒక్కరోజు వాళ్ళకి కావాల్సింది. రేషన్ కార్డు తీయడానికి ఒక్కరోజు పడుతుంది వాళ్ళకి. తీసేయడానికి టక్కన ఒక్క సిస్టంలో కూర్చొని 40 డిలేట్ అంటారు. రేషన్ కార్డు తీయడానికి వారం రోజు సరిపోతుంది. 10 లక్షల కుటుంబాలు ఇవాళ రేషన్ కార్డు దరఖాస్తు చేసుకున్నారు. వాళ్లకు ప్రభుత్వం ఫస్ట్ రేషన్ కార్డు ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత 200 యూనిట్లు ఫ్రీ కరెంట్ కానీ, 500 రూపాయలకే సిలిండర్ కానీ అవి ఇవ్వండి. ఇది మీ నిజాయితీ, మీ నిబద్ధతను చూపడుతుంది ప్రజలకు. మీరు ఇచ్చేది ఎంతమందికి ఉపయోగపడుతుంది? కాబట్టి ఫస్ట్ వెంటనే రేషన్ కార్డులను వెంటనే జారీ చేయాలి. యుద్ధ ప్రాతిపదికన 1 వీక్ లోపల జారీ చేయాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా. దాంతోపాటు ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడైనా రావచ్చు. ఈ మంత్ ఎండింగ్ రావచ్చు, మార్చి ఫస్ట్ వీక్ రావచ్చు. పోయినసారి ప్రకారం మార్చి ఫస్ట్ వీక్ లో షెడ్యూల్ వచ్చింది. ఈసారి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, అదంతా తెలిసిందే. ఎప్పుడైనా షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 60 రోజులు దాటింది. ఈ 60 రోజులలో మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను అమలు చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది. షెడ్యూల్ వస్తుందని చెప్పి మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. షెడ్యూల్ వస్తుందని చెప్పండి. షెడ్యూల్ వచ్చిందని తెలిసిన తర్వాత 6 గ్యారెంటీలను ఎన్నికల షెడ్యూల్ లోపల మీరు అమలు చేయాల్సిన బాధ్యత, ఆలోచన, ప్లాన్ మీకున్న ఒక ప్రణాళిక మీకు ఉండాలి. ఆల్రెడీ ఒకవేళ ఇయ్యద్దు, మేము అమలు చేసే ఆలోచన తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నామంటే రేపు ఏం చేస్తారంటే ఎన్నికల షెడ్యూల్ వచ్చిందని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉంది. మీకు నిజంగా మళ్ళీ చెప్తున్నా,
మీ మేనిఫెస్టో ఖురాన్ బైబుల్ భగవద్గీత అయితే మీరు తెలంగాణ రాష్ట్రంలో పేద ప్రజలను ఆదుకోవడానికే ప్రభుత్వం ఏర్పడ్డదని మీరు భావిస్తే మీరు భావించుకుంటే మీకు నిజాయితీ ఉంటే మీరు ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ 6 గ్యారెంటీలు అమలు చేయాలి. ఎన్నికల షెడ్యూల్ పేరుతోని మీరు మళ్ళా తప్పించుకునే ప్రయత్నం, మోసం చేసే ప్రయత్నం చేస్తే దాన్ని ప్రజలు గమనించాలని మాత్రం అనుకోకండి. ప్రజలు పక్కా గమనిస్తున్నారు. ఇప్పటికే చర్చ జరుగుతుంది ప్రజల లోపల. ఎన్నికల లోపల వీళ్ళు ఈ షెడ్యూల్ లోపల వీళ్ళు 6 గ్యారెంటీ అమలు చేస్తారా చేయరా? మీరు ఏమన్నారు? 15,000 రూపాయలు ఒక్కొక్క ఎకరానికి రైతుకి ఇస్తా అని చెప్పి అన్నారు. సరే రైతు బంధు పెడతారా ఇంకేం బంధు పెడతారో మీ ఇష్టం. అది ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తున్నారు. అది వెంటనే ఇవ్వాలి. 2,500 రూపాయలు మహిళలకు ఇస్తున్నారు. అది ఇవ్వాల్సిందే. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు. ఇళ్ల స్థలాలు ఇస్తున్నారు. ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు. 2 లక్షల రూపాయలు రుణమాఫీ ఇస్తున్నారు. నోటిఫికేషన్ వెంటనే ఇస్తున్నారు. 317 జీవో విషయంలో ఆలోచిస్తామన్నారు. దాని సమస్య లేకుండా చేస్తామన్నారు. నిరుద్యోగులను ఆదుకుంటామన్నారు. ఈ 6 గ్యారెంటీలు బట్టి ఇవన్నీ కూడా హామీ ఇచ్చారు మీరు. ఈ హామీలను, ఈ 6 గ్యారెంటీల పాటు ఈ హామీలను మీరు నెరవేర్చడానికి మీ దగ్గర ప్రణాళిక ఏందో ఫస్ట్ పర్సన్ చేయండి. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితి గురించి మీరు చెప్పిర్రు. దివాలా తీసిందని చెప్పి మీరే చెప్పిర్రు. అప్పుల పాలైందని మీరే చెప్పిర్రు. 6 గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు. ఎట్లా అమలు చేస్తారో మీరు చెప్తే ప్రజలకు ఒక ధైర్యం, విశ్వాసం ఏర్పడుతుంది. ప్రజలు మీరిచ్చిన హామీలను చూసే మీకు ఓట్లేసి గెలిపించారు. గత ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి. అది అరాచక ప్రభుత్వము, దుర్మార్గ ప్రభుత్వము, ప్రజలను మొత్తం వంచిన ప్రభుత్వము, తెలంగాణ ప్రజల బతుకులను బర్బాద్ చేసిన ప్రభుత్వం ఆ ప్రభుత్వం. కాబట్టి మిమ్మల్ని ఎంచుకున్నారు ప్రజలు. మీరు ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చిన గ్యారెంటీలు చూసి ప్రజలు మిమ్మల్ని ఎంచుకున్నారు. మీరు అప్పుల రాష్ట్రంలో, అప్పులు అయినటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడుతారో, మీ హామీలు ఏ విధంగా నెరవేరుస్తారో మీ ప్లాన్ ఏంది చెప్పండి. ఇప్పుడు సీక్రెట్ ఉంటే అది కూడా చెప్పండి. సరే ఏ విధంగా చేస్తామో మా ప్లాన్ మాకుంది, మేము అప్పులు తీరుస్తాం. చలో 60 డేస్ అయిపోయింది, ఎన్నికల షెడ్యూల్ లోపలనే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని మీరు చెప్పండి, హామీ ఇవ్వండి. కాబట్టి ఇవన్నీ మీరు చర్చించాలి, చేయాలి. పోనీ మీ పబ్లిసిటీ రావడానికి, మీకు మంచి పేరు రావడానికి ఇప్పుడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది. అసెంబ్లీ వేదికను ఉపయోగించుకోండి. మీరు ఈ అసెంబ్లీ వేదికను మీరు ఉపయోగించుకోండి. ఎస్, మేము ఎన్నికల ముందు గత ప్రభుత్వం చేసిన విధంగా మేము మోసం చేయం. మేము ఇచ్చిన 6 గ్యారెంటీలతో పాటు మేము ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం. మీరు రేపు అసెంబ్లీ స్టార్ట్ అయితే ఎల్లుండి స్టార్ట్ అయ్యారు. మేము ఎన్నికల షెడ్యూల్ లోపలనే మేము ఈ హామీలు 6 గ్యారెంటీలు అమలు చేస్తాం. దానికోసము అసెంబ్లీని ఒక వేదికగా ఉపయోగించుకోవాలి.